చమురు కేంద్రాలే టార్గెట్ గా ఇరాన్ డ్రోన్ దాడులు. దుబాయ్, టెల్ అవీవ్ పైన ఇరాన్ డ్రోన్ దాడి. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా పేరొందిన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇంధన ట్యాంకర్ పై సోమవారం ఉదయం డ్రోన్ దాడి జరగడంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఎయిర్పోర్ట్ అధికారులు కొన్ని గంటల పాటు విమాన సర్వీసులను నిలిపేసిన అనంతరం తిరిగి పునరుద్ధరించారు. మరోవైపు యుఏఈపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఓ వాహనం ధ్వంసమైంది. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. యుఏఈ ఎమిరేట్స్ లో ఒకటైన ఫుజైరాలో చమురు కేంద్రంపై జరిగిన డ్రోన్ దాడిలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. సౌదీ అరేబియా పైన కూడా ఇరాన్ విరుచుకుపడింది. ఆ దేశంలోని ప్రధాన చమురు కేంద్రాలకు నిలవైన తూర్పు ప్రాంతం లక్ష్యంగా పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. వెల్లువలా వస్తున్న డ్రోన్లు వచ్చాయని 35 డ్రోన్లు దాకా అడ్డుకున్నామని సౌదీ అరేబియా ప్రకటించింది. తమ భూభాగం మీదకి కూడా ఇరాన్ డ్రోన్లను పంపించిందని ఇజ్రాయెల్ వెల్లడించింది. తాము సైతం ఇరాన్ మీద దాడులు కొనసాగించామని తెలిపింది. రాజధాని టెహరాన్ లో పలు చోట్ల పేలుళ్లు జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఇరాన్ వాయుసేనలో 85% ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి వెల్లడించారు. ఇరాన్లోని చబ్బాహార్ వాణిజ్య జోన్ సమీపంలోని కొండల వద్ద ఉన్న సైనిక కేంద్రాలపై అమెరికా యుద్ధ విమానాలు దాడులు జరిపినట్లుగా అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది. చబ్బాహార్ పోర్టు ఇరాన్ కు వ్యూహాత్మకంగా కీలకమైంది. హార్మోజ్ జలసంధి మీదుగా వెళ్లకుండానే హిందూ మహాసముద్రంలోకి వెళ్లడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ పోర్ట్ మీద ఉన్న షాహిద్ బెహెస్తే టెర్మినల్ నిర్వహణకు సంబంధించి ఇరాన్, భారత్ మధ్య 2024 మే నెలలో 10 ఏళ్ల ఒప్పందం కుదిరింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ సోమవారం కూడా దాడులు కొనసాగించింది. ఆ దేశ రాజధాని బీరుట్ లో పలు భవనాలపై బాంబులు కురిపించింది. ఇవన్నీ ఇరాన్ కు సంబంధించిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కు సంబంధించినవి. బీరుట్ తో పాటు దక్షిణ లెబనాన్ తోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని హెచ్చరించింది. దాడుల్లో సోమవారం 7 మరణించారని, గత 2 వారాల వ్యవధిలో దాదాపు 8 లక్షల మంది లెబనాన్ ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళినట్టు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.